గిల్గిట్ బాల్టిస్తాన్ ను ఖాళీ చేయమని మోడీ పాకిస్తాన్ కు నోటీస్ ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన భారత భూభాగం అనే తెలియదు. మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సగం ఛానళ్లకు బాల్టిస్తాన్, బెలూచిస్తాన్ వేరు వేరు అని కూడా తెలియదు. వార్త తెలిసిన వారికి కూడా దాని ప్రాముఖ్యత తెలియదు. పాకిస్తాన్ 1948లో జమ్మూ కాశ్మీర్ పై దాడికి దిగి జమ్మూ కాశ్మీర్ లో సగం ఆక్రమించింది. భారత పాలకుల లాగా బుద్ధిహీనులు కాదు కదా. పాకిస్తాన్ వెంటనే ఆ ఆక్రమించిన భూమిలో 10% ని ఆజాద్ కాశ్మీర్ గా ప్రకటించింది. మరో 10% భూమిని చైనాకు బహుమతి ఇచ్చింది. 80% భూమిని నార్థర్న్ ప్రావిన్స్ గా పేరు మార్చి పాకిస్తాన్ లో కలుపుకుంది. ఇదే గిల్గిట్ మరియు బాల్టిస్తాన్. ఇందులో తెలివి చూడండి. ఎప్పుడైనా భారత్ ఈ భూమి గురించి అడిగితే చైనాకు కూడా వాటా ఇచ్చింది కనుక అది త్రైపాక్షిక వివాదం అవుతుంది. చైనా పేరు రాగానే భారత్ భయపడుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా కాశ్మీర్ అని లొల్లి చేస్తూ వివాదం కేవలం కాశ్మీర్ పైనే ఉన్నట్టు. జమ్మూ భారత్ది, ఆక్సాయ్ చీన్ చైనాది, గిల్గిట్ మరియు బాల్టిస్తాన్ పాకిస్తాన్ది. వీటిపై వివాదం లేనట్టు సీన్ సెట్ చేసి పెట్టింది. భారత రాజకీయ నాయకత్వానికి వివరాలు తెలుసుకునే ఓపిక ఎక్కడిది. ప్రతి 7 ఎలక్షన్ల మీదే దృష్టి. 1962 చైనా యుద్ధంలో చైనా 0.33 లక్షలని ఆక్రమించుకుంది. పాక్ బహుమతిగా ఇచ్చిన 0.14 లక్షలతో కలిపి చైనాతో ఏం కయ్యం పెట్టుకుంటాంలే, మనకు అంత సీన్ లేదు అన్నట్టు భారత ప్రభుత్వాలు వదిలేశాయి. ఈ ప్రాంతం ప్రాముఖ్యత ఏమిటంటే 5 దేశాలను కలిపే వుహాన్ కారిడార్. ఆసియా దేశాల మధ్య ఎప్పటికైనా రాబోయే రోడ్, రైల్, ఆయిల్, గ్యాస్ కనెక్టివిటీ ఈ కారిడార్ లేకుండా సాధ్యపడదు. ఇది ఎవరి చేతిలో ఉంటే వారిని కాదని ముందుకు పోవడం ఇతరుల వల్ల కాదు. భారత్ ఆఫ్ఘాన్ రోడ్డు మార్గం చైనా నిర్మించ తలపెట్టిన ఈ ప్రాంతంలోకే వస్తాయి. కట్ చేస్తే వాజ్పేయి ప్రభుత్వ హయాంలో భారత్ ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వటానికి లేదని ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నోటీస్ ఇచ్చింది. అప్పటి లోన్లు కొన్ని ఆపి ఆ ప్రాంతాన్ని తిరిగి వివాదాస్పదం చేయగలిగింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పాకిస్తాన్ కు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని నోటీస్ ఇవ్వటం వెనుక వ్యూహాత్మక ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కీలక నదులపై ఆధిపత్యం, CPEC ను పూర్తిగా ఆపలేకపోయినా దానిపై ఏదో ఒక విధమైన జాప్యం, వివాదం మొదలు పెట్టడం, అదృష్టం బాగుంటే ఆ ప్రాంతాన్ని మళ్లీ మన ఆధీనంలోకి తీసుకోవడం, అక్కడి ఖనిజ సంపదపై ఆధిపత్యం, రానున్న రోడ్, రైల్, ఆయిల్, గ్యాస్ కనెక్టివిటీపై ఆధిపత్యం. అందులో కొన్ని మన భారత ప్రజలకు మన ఆస్తిపై కాస్తైనా అవగాహన కల్పించడం మన కర్తవ్యం. మోడీ ఏం చేస్తున్నాడు అనే వాళ్ల కోసం అభివృద్ధి, ఆధ్యాత్మికం, సాంస్కృతిక సాంప్రదాయాలతో పాటు ధర్మం కోసం, దేశం కోసం పని చేస్తున్నాడు. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఉచితాల కోసం కాకుండా దేశ సరిహద్దుల రక్షణ కోసం పాటుపడుతున్నాడు. దేశం సురక్షితంగా ఉంటేనే నీ సంపాదన, నీ బంగ్లా, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. లేకుంటే ఎవడో పరాయి వాడి పాలవుతుంది. అన్న వస్త్రాలకు ఆశపడితే ఉన్న వస్త్రాలు పోయినట్టు. జై శ్రీరామ్.